హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ రోజు మా అమ్మ అయితే ఊరు నుంచి వచ్చింది. ఊరు నుంచి వస్తా ఏమేమి తెచ్చిందో చూపిస్తాను, చూడండి. మీ అమ్మ వాళ్ళు కూడా ఇలానే ఊరు నుంచి వస్తే ఏదన్నా తీసుకొస్తారు లేదు కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ లాస్ట్ లో అడగలేమండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇవైతే పూలు కనకాంబరాలు మా అమ్మ వాళ్ళ చెట్టు మాలగట్టి తీసుకొచ్చింది. చూసారు కదా, 2 మూరలకు ఇంకా పెచ్చుగానే ఉన్నాయి. చూపిస్తా. మా ఏమ అసలు 2 మూరలు కాదు, 1 2 3 మూరలు కాదు. అయితే కనకాంబరాలు ఉన్నాయి. ఇవి తీసుకొచ్చింది. ఇందులో మధ్య మధ్యలో లిల్లీ పూలు కూడా వేసింది. ఇవైతే మంచి స్మెల్ వస్తున్నాయి. ఇవి అయితే బెల్లం, ఇక్కడ బెల్లం బాగుంటలేదు, బెల్లం తీసుకురామని చెప్పేసి అన్నాను. ఇంకా అందుకని చెప్పేసి మా అమ్మ బెల్లం కూడా తీసుకొచ్చింది, ఒక 2 కేజీలు. ఇదైతే వాము, అదేంటో నాకు కూడా తెలియదు. మా అమ్మ వాళ్ళు వాము ఎక్కువగా వాడరు, అందుకని చెప్పేసి వాము కూడా 2 ప్యాకెట్లు వచ్చింది. ఈ బెల్లము మేము ఆంధ్రాలో ఇదే వాడతాము, అరిసెలు, బూరెలు, పొంగళ్ళు పెట్టడానికి ఈ బెల్లం వాడతాం. ఇదైతే బాగుంటది. పోయినసారి నువ్వులుండలు చేయటాకని చెప్పేసి ఇక్కడ బెల్లం చేసుకొస్తే వంట చేసినప్పుడు బాగానే ఉంది. నువ్వులుండలు అయితే చేసినప్పుడు అయితే బాగానే ఉంది, కానీ తర్వాత మొత్తం ఉండలు బెల్లం అంతా కరిగిపోయి వాటర్ లాగా వచ్చేసినాయి. అందుకని చెప్పేసి మళ్ళీ నువ్వులుండలు చేసుకున్నాము. ఇంకా మా ఆయన కూడా దీక్ష తీసుకునే టైం పొంగళ్ళు పెట్టుకోవటానికి మంచిగా ఉంటదని తెప్పించుకున్నాను. ఇవైతే ఎండుమిర్చి ఊరు నుంచి, ఇది ఎప్పుడో సీజన్ అయిపోయినాక తీసుకునేది, కొంచెం కలర్ చేంజ్ అయినాయి. ఎండుమిర్చి తాలింపుల్లోకి ఇట్లా లేవని చెప్పేసి తెప్పించుకున్నాను. హలో గాయ్స్, ఇవైతే చిప్స్. ఏం చిప్స్ అంటే మొక్కజొన్న చిప్స్ అంట. ఇదిగోండి చూడండి, మొక్కజొన్న చిప్స్ తెచ్చింది. పిల్లల కోసం ఇవి, పిల్లలు ఏదో ఒకటి స్నాక్స్ లాగా వేసుకొని తింటారని చెప్పేసి. మెయిన్ నేను అడిగిన వాటిలో తీసుకొచ్చింది ఏంటంటే ఇది ముగ్గు. ఈ ముగ్గు అయితే శుక్రవారం రోజు, మంగళవారం రోజు మంచిగా విడి రోజుల్లో చాక్ పీస్తో వేసినా కానీ పండగలప్పుడు శుక్రవారం, మంగళవారం ఇట్లా ముగ్గు వేసుకోవటానికి కావాలి. ఆంధ్రాలో ముగ్గు అయితే మంచిగా ఉంటది, ఇక్కడైతే మంచిగా ఉండదు అని చెప్పేసి ఆంధ్రాలో తెచ్చిచ్చినాను. ఇదిగో ఇది కూడా, ఈ కలర్స్ కూడా తెచ్చింది వాటితో పాటు మా మమ్మీ, కలర్ ప్యాకెట్లు కూడా. ఇవి వచ్చేసి మొన్న పోయిన వారంలో చూసారు మీరు ఈ వీడియోలో వెజిటేబుల్స్ ఏమై ఉంటాయో కామెంట్ చేయండి. ఇవి కాకరకాయలు ఫ్రెండ్స్, ఈ కవర్ లో ఉన్నాయి మొత్తం కాకరకాయలు. అమ్మ వాళ్ళు పెట్టి తీసుకొచ్చింది. ఇవి వచ్చేసి జామకాయలు, కలకత్తా కాయలు, నార్మల్ కాయలు. మా పిల్లలు అయితే ఇక తీసుకురాగానే కట్ చేసుకొని కొన్ని తినేసారు గుడక. జామకాయలు ఇందులో ఇయే మెయిన్ ముఖ్యంగా. మా అమ్మ చూపి మాక అంటుంది కానీ ఇవే మెయిన్ ముఖ్యం, మాకు ఎంతో ఇష్టమైన ఇవి. ఎందుకంటే ఇక్కడ కొనాలంటే ఇవి
మస్తు రేటు అయినా కానీ ఈడ కొనం. మా ఆంధ్రాలో దొరికినంత బాగా దొరకవు ఇవి. ఇవేంటనుకుంటున్నారా? ఇవే ఎండు చేపలు. ఎండు చేపలు తీసుకొచ్చింది మా మమ్మీ 1 కేజీ. ఈ ఎండు చేపలతో రేపు కూర వండుకొని తినాలి. చాలా రోజులైంది తినక. మెయిన్ ముఖ్యంగా ఇవి. అయితే మా మమ్మీ ఇవన్నీ తీసుకొని పాపం వచ్చింది. మా మమ్మీకి రీసెంట్ గా ఆపరేషన్ అయింది కదా, అప్పుడే తీసుకొద్దాం అనుకుంటే కానీ కుదరలేదు. ఇక్కడ చలి ఎక్కువగా ఉందని మా నాన్న పంపించలేదు. కొంచెం ఆపరేషన్ అయిపోయింది, తగ్గిందిలే కొంచెం అని చెప్పేసి ఇప్పుడు వచ్చింది. ఒక 10 రోజులు ఉండేసి వెళ్దాం అని చెప్పేసి వస్తా. ఇవన్నీ తీసుకొని వచ్చింది ఫ్రెండ్స్. మీ మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళు కూడా ఇలానే తీసుకొస్తారా? కామెంట్ చేయండి. ఇంకా ఎక్కువ తీసుకొస్తారా, తీసుకురారా, తక్కువ తీసుకొస్తారా నేను మాత్రం కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు, లైకులు కూడా కొట్టట్లేదు. లైక్ కూడా చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.